ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ॐ शान्ति 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 ఆస్ట్రాలజీలో మనం సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి మనం చదువుకుంటూ ఉంటాం. ఈ ఎనర్జీస్ ఇవన్నీ కూడా ఎలా వర్తిస్తున్నాయి ఏమిటి అటువంటి రహస్యాలు మనకి చెప్తూ థర్డ్ పాయింట్ చదువుకున్నాం మనం. The cyclic expression of life is dependent upon constant mutation and infinitely changing processes. The fourth point ఏమంటున్నారంటే the attempt made by me in this attempt the statements made by me in this attempt for it is little more to indicate the main lines of approach to the new science of esoteric astrology may not yet be capable of any proof. అంటే ఒక న్యూ డైమెన్షన్ అనేటువంటిది మనకి లాస్ట్ క్లాస్లో ఒకటి ఇచ్చారు. దీనికి ప్రూఫ్ అన్నటువంటిది మీకు ఎక్కడ దొరకదండి అంటున్నారు, ఆయన చెప్పారు. సో ప్రస్తుతానికి మనం నిన్న చెప్పబడినటువంటి విషయాల్ని హైపోథెటికల్ గానే తీసుకోండి, అంతకంటే మీకు అవకాశం లేదని చెప్పారు ఆయన. Later on such proof will be available. All that I can speak of you at this time is to be interested in the presentation to arrive to see the general picture I am seeking to present and to grasp somewhat the relative synthesis which underlies all manifestation, starting from that which is today accepted, be willing to move on from there into new fields of probability and of sensed probability, possibility and probability. Time will justify the information I ask you to accept as hypothesis. సో ప్రస్తుతానికి మీరు అది హైపోథసిస్ గానే స్వీకరించండి చెప్తున్నారు ఆయన. మనకి నిన్న చోట్లోకి మొనాడ్, సోల్, పర్సనాలిటీ, ఈ రేస్ ఎలా దిగి వస్తున్నాయి, ఎనర్జీస్ ఎలా ఇవ్వవుతున్నాయి, ఏంటి ఆ రహస్యాలని మనకి చెప్పారు. దానిలో ఆ విషయాలన్నీ కూడా ప్రస్తుతం హైపోథెటికల్ గానే తీసుకోండి. మనం కూడా అలానే తీసుకుంటూ ఉన్నాం ప్రస్తుతానికి. అదే విషయం ఆయనే స్వయంగా చెప్పారు మనకి. నెక్స్ట్ I will deal with an analysis of the three groups of triangles which are of major importance to humanity at this time and which follow upon information on earlier given. These groups of triangles emanate energies which reach through space in the individual man and therefore cannot be ignored. They are సో చోట్లోకి 3 types of energies అన్నటువంటి వస్తున్నాయి. నేను ఆ విషయాలను కూడా మనం చదువుకున్నాం. దాని గురించి ఇంకొంచెం వివరణ అంటున్నది ఈరోజు క్లాస్లో మనకి చెప్తున్నారు. ఫస్ట్ ఈస్ ద గ్రేట్ బైర్, ద ప్లేడిస్, సిరియస్. ఈ మూడు ప్రధానంగా మన సౌరమండలంలోకి ఎనర్జీస్ అన్నటువంటి రావడానికి ఇవి ప్రధానమైనటువంటి కారణం, ఇవే ముఖ్యమైనటువంటి కారణాలు. వాటి నుంచి ట్రాన్స్మిటింగ్ ఎనర్జీ వయా లియో, క్యాప్రికార్న్, పైసెస్. అది వీటి యొక్క ఎనర్జీస్ అన్నటువంటి మనకి ఒకటి సింహరాశి ద్వారా వస్తున్నాయి, మకర రాశి ద్వారా వస్తున్నాయి, మేన రాశి ద్వారా వస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే మనం ఈ రాశుల గురించి చదువుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అవగాహనలో ఉంచుకోగలిగితే సింహరాశి
మకర రాశి, మీన రాశి. అంటే మీనరాశి మనకి, సింహరాశి ఏంటంటే మనకి మెయిన్గా పైన ఉన్నటువంటి కుంభరాశి యొక్క ఇది మనకు అందిస్తుంటుంది. సో చోట్లోకి వీటిలో ఒక ఇండివిజువల్ కాన్షియస్నెస్ లేదా ఒక సోల్ లెవెల్లో వీడు విచ్చుకోవడం, వీటన్నిటికీ కూడా సింహరాశి ప్రధానం. దాని నుంచి క్యాప్రికార్న్ అంటుండే దానిలో వచ్చేటి వీడు ఒక డిసైపుల్గా ఉంటుంటే వాడు ఒక ఇనిషియేట్గా తయారవడానికి అది కారణంగా ఉంటుంటుంది. పైసిస్కి వచ్చేటప్పుడు వీడు ఒక యూనివర్సల్ సేవియర్గా వీడు తయారవడానికి అది నిలుస్తుంటుంది. సో వీటిలో ఇవి ఎలా ఉన్నా ఈ రాసుల ద్వారా, ఈ 3 రాసుల ద్వారా చోట్లో ఉన్నటువంటి సప్తర్షి మండలం, కృతికలు, తర్వాత మనకి సీరియస్ స్టార్, వీటి యొక్క రేస్ ఈ 3 రాసుల ద్వారా మన సౌరమండలానికి అందుతున్నాయి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి అంటున్నారు ఆయన. దీస్ ట్రాన్స్మిట్ ఎనర్జీ వయా సాటర్న్, మెర్క్యూరీ, యురేనస్. ఈ 3 కూడా వీటి యొక్క ఎనర్జీస్ ఈ ప్లానెట్స్ ద్వారా మనకు అందుతున్నాయి. రాసులు ఇవి. సో 3 స్టెప్స్. ఫస్ట్ ఇస్ స్టార్స్, ఏంటి కృతికలు, సప్తర్షులు, సీరియస్ స్టార్, అగస్త్య నక్షత్రం. దాని తర్వాత రాసులు, సింహరాశి, మకర రాశి, మీన రాశి. వీటి ఎనర్జీస్ మనకి ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ద్వారా అందుతూ ఉన్నాయి. అవి ఏమేమి ప్లానెట్స్ అంటే, ఒకటి శని, బుధుడు, తర్వాత యురేనస్. ఈ 3 ద్వారా ఈ ఎనర్జీస్ అంటే మనకి అందుతూ ఉన్నాయి. సో చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ మనకి అందడానికి శని ఒకడు ప్రధానమైనటువంటి కారణంగా నిలుస్తున్నాడు, యురేనస్ ఒకడు, తర్వాత బుధుడు ఒకడు మనకి ప్రధానంగా. వీళ్ళ 3 ద్వారా మనకి ఈ ఎనర్జీస్ అంటే ప్రత్యేకంగా అందుతున్నాయి. ఇవి మనలో ఇది ప్లానెట్కి అందుతూ ఉన్నప్పుడు, ఒకటేమో ప్లానెటరీ హెడ్ సెంటర్కి అందుతోంది, ఇంకోటేమో ప్లానెటరీ ఆజ్ఞా సెంటర్కి అందుతోంది, ఇంకోటేమో ప్లానెటరీ హార్ట్ సెంటర్కి అందుతోంది. ఇవి ఒక డిసైపుల్కి కూడా ప్లానెటరీ హెడ్ సెంటర్, వాడి డిసైపుల్ యొక్క హెడ్ సెంటర్, డిసైపుల్ యొక్క ఆజ్ఞా సెంటర్, డిసైపుల్ యొక్క హార్ట్ సెంటర్. ఇవి ఇండివిజువల్లోకి వచ్చేటప్పటికి ఇవి ఎలా పెడుతున్నాయి అంటే, ఒకటి బేస్ సెంటర్ అన్నారు, ఇంకోటేమో హార్ట్ సెంటర్ అన్నారు, ఇంకోటేమో సోలార్ ప్లెక్సస్ అన్నారు, థ్రోట్ సెంటర్, సోలార్ ప్లెక్సస్. ఈ విధంగా వీటిలోకి అంటే ఒక సామాన్య మానవుడికి అందుతున్నాయి. సో రివర్స్ వెళ్తే మనం ప్రతివాడికి కూడా బేస్ సెంటర్ అనేటువంటిది ప్రధానం, ప్రతివాడికి కూడా సోలార్ ప్లెక్సస్, ప్రతివాడికి థ్రోట్ సెంటర్. ఈ 3 సెంటర్స్ ఒక మామూలు వాడి మీద, ఈ 3 సెంటర్స్ వాడి మీద ప్రధానంగా ఇవి పనిచేస్తున్నాయి కదండి. సో బేస్ సెంటర్, సోలార్ ప్లెక్సస్ అంటే మూలాధారం, స్వాధిష్టానం, విశుద్ధి. ఒక సామాన్య మానవుడిలో ఈ 3 చక్రాలు పనిచేస్తున్నాయి. 3 చక్రాల్లో యొక్క ఫంక్షనాలిటీస్ అవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి వాటిలోకి వెళ్ళదు మనం. ఇవి ఒక డిసైబుల్కి వెళ్ళేటికి వాటిలో ఎలా వెళ్తున్నాయి అంటే, ఒక హెడ్ సెంటరు, తర్వాత ఆజ్ఞా సెంటరు, తర్వాత హార్ట్ సెంటరు, ఇవిగా మారుతున్నాయి వాళ్ళు. సో లోవర్ ట్రయాంగిల్ నుంచి వీడు అప్వర్డ్ వెళ్ళేటికి హెడ్ సెంటరు, ఆజ్ఞా సెంటరు, హార్ట్ సెంటరు ఇలా వెళ్తున్నాయి వీళ్ళు. సో వీటి నుంచి నెక్స్ట్ ఏమవుతుంది, ఈ సెంటర్స్లోకి ఎప్పుడైతే వీడు విచ్చుకుంటున్నాడో, ఈ సెంటర్స్లోకి విచ్చుకోవడం తర్వాత వీడు చోట్లో ప్లానెటరీ ఆస్పెక్ట్కి ఉన్నటువంటి ఈ 3 సెంటర్స్ తోటి వీడు అనుసంధానం చెందుతున్నాడు. అంటే ప్లానెట్కి ఉన్నటువంటి హెడ్ సెంటరు, ఆజ్ఞా సెంటరు, హార్ట్ సెంటరు, వీటితోటి వీడు లింకప్ అవుతాడు. వీటితో ఎప్పుడైతే వీడు లింకప్ అవుతాడో అప్పుడు వీడికి అంటే ఈ యాక్టివిటీ అంతా కూడా ఏంటంటే ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ద్వారా జరుగుతుంటుంది. మనం మామూలుగా చెప్పబడినప్పుడు వీటిని ఏమంటారంటే సాధన అంటారు. సాధనకి ఎప్పుడు కూడా సహకారం అంటున్నది మనకి గ్రహముల నుంచి అందుతూ ఉంటుంది. గ్రహముల నుంచి అందకుండా సాధన అంటున్నది చేస్తామంటే మనం చేయలేము, వెళ్ళలేము. ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలి, ఏ బస్సు, ట్రైను, కారు, బండి ఏది లేకుండా తిరుపతి వెళ్ళడం అంటే ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. అది ఎట్లాగో ఈ గ్రాములు ఇవన్నీ కూడా ఆ రకంగా అనమాట మన అక్కడ చేర్చేటువంటివి ఇవన్నీ. సో వీడు ఎప్పుడైతే ప్లానెటరీ సెంటర్స్ తోటి అనుసంధానం చెందుతూ ఉంటాడో, అంటే బేసిక్గా ఒక ఇండివిజువలైజ్డ్గా ఉన్నటువంటి వాడు ఒక డిసైపుల్గా మారడానికి వాడంటూ కొంత సాధన అటువంటి చేయాలి. డిసైపుల్గా అయినటువంటి వాడు నెక్స్ట్
అంటే వాడు ధనుసు రాశిలోకి చేరతాడు. ధనుసు రాశి నుంచి వాడు ఎప్పుడైతే మకర రాశిలోకి చేరతాడో అప్పుడు వీడికి చోట్ల ఉన్నటువంటి ప్లానెటరీ సెంటరు, ప్లానెటరీ ఆజ్ఞా సెంటరు, ప్లానెటరీ హార్ట్ సెంటర్ తోటి వీడి అనుసంధానం దొరుకుతుంది. దొరికినటువంటి వాడికి వీడికి ఇక్కడ ప్లానెట్స్ అన్నటువంటి మిగిలిన ప్లానెట్స్ ఎలా ఉన్నా వీడి జాతకంలో ప్రధానంగా పనిచేసేటువంటి ప్లానెట్స్ ఏంటంటే శని, యురేనస్, తర్వాత బుధుడు. అందుగురించి ఎప్పుడైనా సరే మీరు ఒక హారోస్కోప్ తీసుకుని మీరు స్టడీ చేస్తున్నప్పుడు బేసిక్గా మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొత్తం ప్లానెట్స్ని రెండుగా డివైడ్ చేసేసుకోండి. సేక్రెడ్ ప్లానెట్స్, నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ డివైడ్ చేసేసుకున్న తర్వాత సేక్రెడ్ ప్లానెట్స్ 7. అందులో ప్రధానంగా వాడు ఒక సాధకుడు అయితే ఖచ్చితంగా వాడి మీద శని, యురేనస్, నెప్ట్యూన్ ఈ మూడింటి ప్రభావం వాడి మీద ఉంటుంటుంది. వాడికి లగ్నంతో వీటికి ఎక్కడైనా సరే దృష్టి ఏర్పడిందంటే మిగిలిన ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నా వాటిని తక్కువ దృష్టి పెట్టండి, దీనికి ఎక్కువ దృష్టి పెట్టండి. మీరు ఎప్పుడైనా సరే హారోస్కోప్ స్టడీ చేసాడు ఇది ఎక్కువగా ఇది లీడ్ చేస్తుంటుంది, మిగిలినవి ఏదో వచ్చిపోతున్నట్టుగా ఉంటుంది కానీ పెద్ద వీడి మీద ఎక్కువ ప్రభావం చూపించలేం. ఉదాహరణకు వాడికి ఏదో యాక్సిడెంట్ అవ్వచ్చు అంటుంటే వాడి హారోస్కోప్ ప్రకారంగా ఇండికేట్ అయింది అనుకోండి ఊరికనే. అది మీరు ఎంతవరకు వాడికి జరుగుతుందంటే ఏదో రోడ్డు మీద వెళ్తుంటే చిన్న దెబ్బ తగులుతుందో వారం రోజులు 10 రోజులు బెడ్ మీద పడుకుంటాడు అంతే. చిన్న దెబ్బే, వాడు నడుస్తుంటే కాలు నొప్పి ఉండడం ఏదో సంథింగ్ అలా ఉంటుంది అంతే. పెద్ద మేజర్ ఇంపాక్ట్ అంటున్నది ఉండదు వాడికి. ఎందుకంటే బికాస్ హీఈస్ రూల్డ్ బై యురేనస్, సాటర్న్ అండ్ నెప్ట్యూన్. ఈ ప్లానెట్స్ ఎక్కువగా వాడిని రూల్ చేస్తుంటాయి. ఇంకా హయ్యర్గా చెప్పాలంటే ఇదేంటి ప్లూటో, ఇవి రూల్ చేస్తుంటాయి. కాబట్టి మిగిలిన ప్లానెట్స్ తక్కువ రూల్ చేస్తుంటాయి. సో ఆ విషయం అవగాహనలో ఉంచుకోగలిగితే మనం డిసైపుల్గా వచ్చినటువంటి వాడికి నెక్స్ట్ వీడికి శని, యురేనస్, తర్వాత మెర్క్యూరీ ఏం చేస్తారంటే లోవర్గా ఉంటుంటే వాడు హయ్యర్ తోటి అనుసంధానం అందించేటువంటి వాడు. ఈ ప్లేన్లో ఉంటుంటాడు, ఆ ప్లేన్లోకి అనుసంధానం అందినటువంటిది అందించేవాడు వీడు బుధుడు. కాబట్టి తర్వాత ఇంకొక రహస్యం ఏంటంటే శని అనేటువంటి వాడు మిగిలిన ప్లానెట్స్ అన్నిటికీ ఒక రకంగా వాటికి కావాల్సినటువంటి వెలుగు కానీ వాటికి ఇది అందించేటువంటి వాడు అంతా శనికి పైన యురేనస్, ఆ పైన నెప్ట్యూన్, వీళ్ళిద్దరు ఉంటుంటారు. సో వాటి యొక్క ఆస్పెక్ట్స్ అటువంటి శని ద్వారా మిగిలిన గ్రహాలకు అందుతుంటుంది. ఇది ఒక మనకి రహస్యాలను కూడా కాస్మిక్ ఫైర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో శని, తర్వాత యురేనస్, బుధుడు ఈ 3 ప్లానెట్స్ ప్రధానంగా పనిచేస్తుంటాయి. సాధకుడికి ఎప్పుడు కూడా బుధుడు బాగా విచ్చుకుని ఉంటాడు. ఒక లోవర్ ఆస్పెక్ట్లో బుధుడు విచ్చుకుని ఉన్నప్పుడు వాడు బిజినెస్ బాగా చేస్తాడు. ఒక సాధకుడిలో బుధుడు బాగా విచ్చుకున్నప్పుడు వాడు చక్కగా చోట్ల ఉన్నటువంటి గురువులతోటి, పరమ గురువులతోటి చక్కగా అనుసంధానం జరుగుతుంటుంది. వాళ్ళు ఏదైనా టీచింగ్స్ ఇస్తే వీడు తీసుకుంటూ ఉంటాడు, వాడు ఏదైనా చెప్తుంటే వీడు ఫాలో అవుతూ ఉంటాడు, వాళ్ళు చెప్పిన ప్రకారం వీడి జీవితం వెళుతుంటుంది. అందుగురించి ఎప్పుడు కూడా బాగా తెలుసుకోండి, బుధుడు మనలో బాగా విచ్చుకోవాలి. బుధుడు విచ్చుకోవడానికి చక్కటి సాధన చేయాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి మనకు అందాలంటే బుధుడే ప్రధానం. మనకి బుధుడు మనకి నిలవాలంటే మనకి బుద్ధిమయ లోకం మనలో చక్కగా వికసించి పనిచేయాలి. బుద్ధిమయ లోకం చక్కగా వికసించాలంటే మనకు గాయత్రి మంత్రం బాగా చేయాలి, చాలా శ్రద్ధగా, చాలా ఇదిగా చేయాలి గాయత్రి మంత్రం. ధియో యోన ప్రచోదయాత్, ఆ ధీశక్తి మనలోకి దిగి రాబడుగాక. ధీ అంటే ప్రచోదయాత్, ఏదైతే మనని ప్రచోదింపజేస్తుందో. సో అదంతా కూడా మన యొక్క బుద్ధి బాగా వికసించాలంటే గాయత్రి మంత్రం చేయాలి. గాయత్రి మంత్రం బాగా చేస్తుంటే వీడిలో మెర్క్యూరీ బాగా వికసించి ఉంటాడు. మెర్క్యూరీ పాదరసంగా తయారవుతుంది వీడు మైండ్ చక్కగా. చోట్లో ఉన్నటువంటి పరమగురుడు ఒక వాక్కులను వీడు అట్లే చాలా ఈజీగా వీడు వినేయగలుగుతుంటాడు. దీని బుద్ధి బాగా వికసించాలంటే బుద్ధిని వికసిస్తున్నప్పుడు లోవర్ ప్లాన్స్లో వాడడం మానేయండి, అదొక హయ్యర్ సీక్రెట్. ఇది గాయత్రి మంత్రం చేస్తున్న ప్రతి వాళ్ళలోనూ బుద్ధి వికసిస్తూ ఉంటుంది, వికసించకుండా ఉండదు. రోజు ప్రేయర్ చేసుకునే వాడికి బుద్ధి రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. వికసిస్తూ ఉన్నటువంటి బుద్ధిని వీడు ఎంతసేపు ఇప్పుడు 10 రూపాయల వంకాయలు 8 రూపాయలకు కొట్టేద్దామా, లేదా ఇంకేదైనా వస్తువు ఇలాంటి వాటికి వీడు ఎక్కువ వాడేస్తున్నాడు అనుకోండి. బుద్ధి ఎక్కడ ల్యాండ్ తక్కువ రేట్లో దొరుకుతుంది, ఎక్కడ మనకి ఇదేం జరుగుతుంది, ఎవడు ఎలా టొప్పి పెట్టాలి, ఎవడు పట్టుకుంటే మనకు పనులు అవుతాయి, ఇలాంటి వాటి మీద వీడు తెలివితేటలని పెట్టేశాడు అనుకోండి. అసలు వాడవలసిన చోట వీడికి తెలివితేటలు మెగరట్లేదు, వీడికి నిలబడదు బుద్ధి, వాటి మీదే వెళ్ళిపోతుంటుంది. వాటికి మాత్రమే పనిచేయడం అలవాటు అయిపోయింది వీడికి. బుద్ధి లైట్ అటువైపే ఫోకస్ అవుతుంది. కళ్ళు తెరిచేవాడికి లైట్ ఎటువైపు ఫోకస్ అవుతుంది, లోవర్ ప్లాన్స్ మీద ఫోకస్ అవుతుంది. లోవర్ ప్లాన్స్ మీద ఎప్పుడైతే వీడు మైండ్ ఎక్కువ ఫోకస్ అవుతుందో హయ్యర్ ప్లాన్స్కి వీడి క్యాపబిలిటీ ఉన్న వీడు అందుకోలేడు, అంతే సింపుల్. గుడికి వెళ్ళాడు, చక్కగా గుడిలో ఒక చక్కటి సాన్నిధ్యం ఉంది,
సాన్నిధ్యాన్ని అనుభవించగలుగుతున్నాడా, లేదా అప్పుడు పూజారి గారు 10 రూపాయలు అడిగాడా, 50 రూపాయలు అడిగాడా, ఏంటో అని వీళ్ళందరి సంగతి, ఇలాంటి వాటి మీద ఫోకస్ వెళ్ళిపోతుందా? సింపుల్. సో బుద్ధి ప్రేయర్ చేస్తున్న వాడికి తప్పకుండా బుద్ధి వికసిస్తూ ఉంటుంది. బుద్ధి వికసిస్తూ ఉన్నటువంటి దానికి మనం దాన్ని సరైనటువంటి కోణంలో దాన్ని వాడుకుంటూ ఉండాలంటే, కనబడిన ప్రతి కోణంలోనూ బుద్ధి అంటున్నది అప్లై చేసేస్తుంటే సరైన కోణంకి వెళ్ళేటికి కత్తి కాస్త పదును పోతుంది. కత్తి పదును పోయేటప్పటికి ఇంకా వీడు ఏమీ చేయలేడు. ఇన్నాళ్ళు ఎంత ప్రేయర్ చేసినా వీడిలో బుద్ధి ఏమి వికసించలేదు అన్నట్టుగానే ఉండిపోతుంటాడు. అదే బుద్ధి అంటే చక్కగా వికసిస్తే చక్కగా అంతరిక్షంలో ఉన్నటువంటి రహస్యాలు చక్కగా దర్శనానికి నిలుస్తుంటాయి. సో ఆ రకంగా మెర్క్యూరీ ఇక్కడ ప్రధానంగా వీడు వర్తిస్తుంటాడు. సో ఈ 3 ప్లానెట్స్ ఎప్పుడైతే వీళ్ళు చక్కగా వర్తిస్తుంటాయో వీడు ఇండివిజువలైజ్డ్ అవ్వడానికి సింహరాశి కారణంగా నిలుస్తుంటే, వీడు ఇనిషియేషన్ తీసుకోవడానికి క్యాప్రికార్న్ అంటున్నది కారణంగా నిలుస్తుంటే, పైన 2 మేన్ రాశి వీడు ఒక యూనివర్సల్ సేవియర్గా తయారవడానికి వీడికి నిలుస్తుంటుంది. అందు గురించి 3 ఒక ట్రయాంగిల్గా ఫామ్ అవుతాయి ఇక్కడ. సో ఆ స్థితి వీడికి అందించడానికి యురేనస్, శని, బుధుడు వీడు ముగ్గురు నిలుస్తారు. సో ఇండివిజువలైజ్ అయినటువంటి వాడు ఇనిషియేట్ అయినటువంటి వాడు నెక్స్ట్ మేనంతో అనుసంధానం చెందుతాడు. సో ఈ 3 రాసులు వీడికి మెయిన్గా నిలుస్తుంటాయి. ఈ 3 రాసులు అయిపోయిన తర్వాత చోట్లోకి వెళ్ళేటికి అదే వీడి యొక్క సప్తర్షి మండలం, కృతికలు, సీరియస్ స్టార్ ఇవి నిలుస్తుంటాయి. ఇది ఇక్కడ రహస్యం. సో ఆ విషయం మనకి చెప్పారు ఇప్పుడు. I will also take up with you some of the points and indications which are hinted in table 9 relating to the 12 signs of the zodiac to be found on page 423. Certain major streams of conditioning energies will be seen related to each other and to our earth, and these fall into 2 groups. సో ఎనర్జీస్ ఇవన్నీ కూడా మనకి ఏ గ్రహముల ద్వారా ఏ విధంగా మనకు అందుతున్నాయి ఏమిటి ఇవి రహస్యాలని మీకు చెప్పబోతున్నాను ఇంకా నెక్స్ట్ టాపిక్లో అంటున్నారు ఆయన. సో ఇది ప్రధానంగా 2 విషయాలుగా దీన్ని వర్గీకరించారు. ఒకటి, ద రే ఎనర్జీస్ విచ్ వీఆర్ టోల్డ్ ఎమనేట్ ఫ్రమ్ ది గ్రేట్ బేర్ ఇన్ 7 great outlying streams of force. The inherent energies of the 12 constellations which blend with the ray energies, producing the essential duality, the dualism of manifested life, and incidentally are responsible for the peculiar difficulties confronting humanity on the arc of evolutionary experience upon our planet. సో ప్రస్తుతానికి మనకు అందుతున్న ఎనర్జీస్ని 2గా డివైడ్ చేశారండి. ఒకటి సప్తర్షి మండలం నుంచి 7 రకాలైనటువంటి ఎనర్జీస్, 7 energies are being focused down, and 12 constellations are receiving these energies. సో 7, 12 ఈ 7 energies 7 ప్లానటరీ ఆస్పెక్ట్స్ మనకు అందుతున్నాయి లోవర్ ప్లేన్స్లో చెప్పినప్పుడు. సో పైకి చెప్పినప్పుడు మన సూర్యుడికి 7 అంటే ఎక్కడి నుంచి అందుతున్నాయి అంటే ఇక్కడి నుంచి అందుతున్నాయి. 7 ఎనర్జీస్ మనకి సప్తర్షి మండలం నుంచి అలా వర్షం పడుతుంది. ఇవి 12 ప్లానటరీ ఆస్పెక్ట్స్ మీద పడుతుంది. ఈ 12 ప్లానటరీ ఆస్పెక్ట్స్ మీద ఈ 7 ఎనర్జీస్ పడి 12 + 7 అంటే మనకి దిగి వస్తున్నాయి. సో ఇవి సమ్మిశ్రం అవుతూ ఉన్నాయి. అంటే ఒక రాశి ఒక 7 రేస్లో ఒక రే ఎనర్జీ తీసుకుంటోంది, తర్వాత ఇంకొక రే ఎనర్జీ తీసుకుంటోంది. ఇలా ఇవన్నీ కూడా సమ్మిశ్రం అవుతున్నాయి. అంటే ఒక రే ఎనర్జీ ఫస్ట్ రే ఈజ్ బీయింగ్ ఫోకస్డ్ త్రూ 2 or 3 రాశిస్, or 2 or 1 Rasi is receiving energies from 2 rays or 3 rays, something like అలా జరుగుతుంది చోట్ల. సో 7 energies and 12 రాశిస్ ఇవి జరుగుతున్నాయి. సో రాసులు దట్ ఈస్ సెకండ్, అండ్ ఫస్ట్ పాయింట్ ఇస్ సప్తర్షులు. ఇది 2 పాయింట్స్గా ఉన్నాయి ఎనర్జీస్ అంటుంది మనకు అందుబాటులో. అగైన్ ఐ వుడ్ రిపీట్ దట్ వాట్ ఐ షల్ హ్యావ్ టు సే will be related to present world conditions to humanity, and also for practical teaching and application to the life of the individual disciple. Necessarily, these energies have a cosmic, systemic, and planetary significance, but this no disciple can as it grasp. Personality has to be transcended before even the earliest stages of the understanding of these mysteries become possible, and this transcendence is something you have not yet accomplished, but which someday inevitably you will. Transcendence అంటుండి జరగాలి. You should transcend.
ట్రాన్సెండ్ అంటే రూపాంతరం చెందడం జరగాలి. ఈ షుడ్ ట్రాన్సెండ్ అంటే మొత్తం అదే, కానీ లోపల ఉన్నటువంటి ఇది మారిపోతుంది వీడిది. అది మారాలి వీడు. అది మారినప్పుడు వీడికి చోట్ల ఉన్నటువంటి దర్శనం పడేది వేరుగా ఉంటుంది. సో ఆ విషయాలు దర్శనం పడడం అంటున్నది ఇంకా మీకు జరగట్లేదు, ఏదో ఒకరోజు మీకు తప్పకుండా జరుగుతుంది. భవిష్యత్తులో ప్రతి వాళ్ళకి కూడా పరమగురుల దర్శనం అవుతుందండి ఖచ్చితంగా. దానికి మనందరం కూడా నడుస్తూ ఉన్నటువంటి ఆ, యాత్రికులం అలా అనుకోవచ్చు మీరు. Once man is impersonal and free from the reaction of the lower self, and his consciousness is illumined by the clear light of the intuition, then his window of vision becomes clarified and his sight into reality is unimpeded. మానవుడు ఎప్పుడైతే ఇంపర్సనల్ గాను నువ్వు ఒక ఫ్రీ విల్ గా, ఫ్రీ ఫ్రమ్ ది రియాక్షన్స్ ఆఫ్ ది లోవర్ సెల్ఫ్ ఎప్పుడైతే వీడు తయారవుతాడో అప్పుడు విజన్ చక్కగా తయారవుతుంది. అదే ఇందాక మనం చెప్పుకున్నాం బుధుడు పరంగా, అది మనం చెప్పుకున్నాం, అదే ఇక్కడ చెప్తున్నాం. విండో ఆఫ్ విజన్ బికమ్స్ క్లారిఫైడ్ అన్నది. అబ్స్ట్రాక్షన్స్ ఆల్వేస్ ఎరెక్టెడ్ బై హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్. సమస్యలు అంటే మానవ సృష్టించుకున్నావు, కానీ నిజానికి అక్కడ సమస్యలు అంటే ఏముండవు. చోట్ల సమస్యలు లేవు, చోట్ల వస్తువులు ఉన్నాయి, విషయాలని మాస్టర్ గారు కూడా చాలాసార్లు ఈ మాట మనకి పతంజలి యోగ సూత్రాలు చెప్తారు కదా, అదే పాయింట్ ఇక్కడ కూడా అంటున్నారు. అబ్స్ట్రక్షన్స్ అంటే మనం క్రియేట్ చేసుకున్నాం, కానీ నిజానికి చోట్ల అబ్స్ట్రక్షన్స్ ఏం లేవు, సమస్యలు లేవు. బాగా తెలుసుకోండి. ఒకడికి ఇంకొకటి సమస్య ఎందుకు అవుతున్నాడంటే వీడి అప్రోచ్ వాడికి ఆ రకంగా ఉంది కాబట్టి వాడు వీడికి సమస్యగా నిలుస్తున్నాడు. ఎవడో కూడా ఎవడికి సమస్య కాదు. మన యాక్సెప్టెన్స్ మనలో పెరిగినప్పుడు ఎవరితోటైనా సరే వీడు చక్కగా జీవించగలుగుతాడు. యాక్సెప్టెన్స్ లేనటువంటి వాడికి ఎదుటి వాడితోటి సమస్యగా నిలుస్తుంటాడు. అందుకని వాడు వీడు కొట్టుకోవడం, వాడు వీడు ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సమస్య అంటున్నది ఎప్పుడూ ఉండవు, సమస్యలు ఉండవు, ఒకటే ఉంటుంది. ఏంటంటే జీవులు ఉంటుంటారు భూమి మీద, వాళ్ళతో వీడు వ్యవహరించేటువంటిది వీడికి ధర్మంగా నిలుస్తుంటుంది. ధర్మాన్ని ఆచరించినటువంటి వాడికి సమస్యలు ఉండవు, ధర్మాన్ని ఆచరించినటువంటి వాడికి ఎప్పుడు కూడా అన్ని సమస్యలుగా నిలుస్తుంటాయి. ఇది రహస్యం. సో ఇక్కడ ఏమంటున్నారంటే అబ్స్ట్రాక్షన్స్ ఆర్ రిమోవ్డ్ అండ్ హీ సేస్ ఆల్ లైఫ్ అండ్ ఫార్మ్ ఇన్ దర్ ట్రూ రిలేషన్ అండ్ కెన్ కాంప్రహెండ్ అండ్ ఈవెన్ అక్కర్ట్లీ సీ ద ప్యాసేజ్ ఆఫ్ ది ఎనర్జీస్. హీ కెన్ సీ ది ప్యాసేజ్ ఆఫ్ ఎనర్జీస్. చక్కగా దర్శనాత్మకంగా నిలుస్తుంటుంది. అబ్స్ట్రాక్షన్స్ అంటే లేకుండా ఉంటే లైఫ్ ఆస్పెక్ట్, ఫారం ఆస్పెక్ట్, క్వాలిటీ ఆస్పెక్ట్, ఇవన్నీ ఎలా వర్తిస్తున్నాయి ఏమిటి అటువంటి రహస్యాలు చక్కగా తెలుస్తుంటాయి. వీడి దగ్గరకు ఒకడు ఎవడన్నా సరే నడుచుకుంటూ వస్తుంటే వీడు వాడిలో ఉన్నటువంటి వెంకటరావుని చూడడు, వాడిలో ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్, క్వాలిటీ ఆస్పెక్ట్, అపియరెన్స్ ఆస్పెక్ట్ ఎలా వస్తున్నాయి చూడండి అటువంటి చక్కగా వీడు దర్శించుకుంటూ ఉంటాడు. ఎలా ఇది లైఫ్ నుంచి క్వాలిటీకి దిగి వస్తుంది, క్వాలిటీ నుంచి అపియరెన్స్కి దిగి వస్తుంది, ఏంటి దీని యొక్క అంతర్రహస్యం అన్నటువంటిది బాగా స్టడీ చేస్తుంటాడు అండి వాడు. అది మాత్రం దాని మీద వీడి ధ్యాస ఉంటుంది. ద ప్యాసేజ్ ఆఫ్ ది ఎనర్జీస్ అన్నది. సో జీవుల్ని సృష్టిలో అంటే ఎనర్జీస్ కదిలిస్తున్నాయి అంటే రహస్యం వీడు తెలుసుకుంటాడు. వాళ్ళందరూ వాళ్ళు కదలట్లేదు, చోట్లో ఎనర్జీస్ అన్నటువంటి జీవుల్ని కదుపుతూ ఉన్నాయి. చోట్ల ఎనర్జీస్ ఎప్పుడైతే జీవుడిని కదలడం ఆపేస్తుందో జీవుడు కదలడం మానేస్తున్నాడు. వాడు కదలడం, వాడు రావడం అంటుండేదిగా మామూలు వాడు చూస్తుంటాడు. ఒక అంతర్దర్శనం కలిగినటువంటి వాడు ఎలా చూస్తాడంటే చోట్ల ఎనర్జీ అంటుండేది వాడు వర్తిస్తుంది, ఆ ఎనర్జీ జీవుల్ని కదుపుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ మనకి దారి చూపిస్తూ ఉంటుంది. ఆ దారి చూపించడానికి ఈ జీవుల్ని అలా కదుపుతూ ఉంటుంది, మన చుట్టూతో ఉంటుంది జీవుల్ని. అనేక మంది మనతోటి పొద్దు నుంచి రాత్రి దాకా మన దగ్గరికి వచ్చి పోతుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, వాటికి మనం రెస్పాండ్ అవుతుంటాం, అన్నీ జరుగుతుంటాయి. నిజానికి వెనక్కి వెళ్ళి చూస్తే వాడికంటూ ఏ ఉద్దేశం ఉండదు ఆ విధంగా మాట్లాడడానికి. ఎందుకు ఆ విధంగా మరి మన తిట్టేశాడు, లేదా మన అరిచేశాడు, లేదా మన ఎంత బాధ పెట్టేశాడు అంటే జాగ్రత్తగా వెనక్కి వెళ్ళి చూస్తే చోట్ల ఉన్నటువంటి ఎనర్జీస్ కదులుతూ ఉన్నాయి. ఆ ఎనర్జీస్ యొక్క ప్రతిరూపాలుగా వీళ్ళు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు, మన దగ్గర నుంచి వెళ్తున్నారు. అంతే, ఇంత మించి సత్యం లేదు. ఆ ఎనర్జీస్ వీడు చక్కగా దర్శించుకుంటూ ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్కి వీడు చక్కగా వీడు దాసోహమే వీడు వర్తిస్తూ ఉంటాడు. అంతే, దానికి కావాల్సింది అదొకటే. సో దాని అంటే ప్యాసేజ్ ఆఫ్ ది ఎనర్జీస్ అండ్ ఈవెన్ అక్కర్ట్లీ సీ ద ప్యాసేజ్ ఆఫ్ ది ఎనర్జీస్. వీడు అక్కల్ట్ విజన్ కలిగినటువంటి వాడు ఇప్పుడు ప్యాసేజ్ ఆఫ్ ది ఎనర్జీస్ చూస్తుంటాడు. లోవర్ విజన్ కలిగినటువంటి వాడు పలానా వెంకట్రావు గారు వచ్చారు, పలానా వాడు వచ్చాడు, నా దగ్గర నుంచి 100 రూపాయలు కొట్టుకెళ్ళిపోదామని వచ్చాడు, నా ఆస్తి కొట్టేద్దామని వచ్చాడు, ఈ రకంగా చూస్తుంటాడు. అంతే, మనం వాడుకోకపోతే వేరేవాడు కొట్టేయడానికి అవకాశం ఉంటుంటుంది. అటువంటిది భగవంతుడు ఇచ్చాడు,
ఇచ్చిన చెక్క వాడుకోవాలి కదా మనం. వాడుకోకుండా దాచుదాం అనుకుంటే వేరే కొట్టేస్తుంటారు దాన్ని. ఇప్పుడు కూడా లక్ష్మి అనేటువంటిది అలా చలనంగా ఉండేటువంటిది. ఇప్పుడు కూడా అలా దాచేద్దాం అంటే అది దాగదు ఎప్పుడు కూడా లక్ష్మి. దాన్ని ఎప్పుడు కూడా అది అలా విడిపోతూ ఉంటుంది. అలా విడిపోతూ ఉన్నటువంటి దానికి అలా చేస్తేనే అది నిలుస్తుంది మన దగ్గర. అది దీని యొక్క రహస్యం ధనంకి. అయితే ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ద రిలేషన్షిప్ ఆఫ్ సర్టెన్ రేస్ అండ్ కాస్మిక్ ట్రయాంగిల్స్ మే బికమ్ clearer to you if the following tabulation is studied with care. సో రేస్కి కాస్మిక్ ట్రయాంగిల్స్కి ఉన్నటువంటి రిలేషన్ మీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ని చదువుకుంటే మీకు రిలేషన్ చక్కగా బాధపడుతున్నట్టున్నారు. నాట్ ద 7 stars of the great bear are the originating sources of the 7 rays of our solar system. మన సూర్యుడి నుంచి 7 కిరణాలు రావడానికి పైన ఉన్నటువంటిది ఏమిటంటే సప్తఋషులు. వీళ్ళు ప్రధానం. వీళ్ళ నుంచి 7 కిరణములు మన సూర్యుడు తీసుకుని ఆయన 7గా తీసుకున్నాడు కాబట్టి 7గా ఇస్తున్నాడు. ఇది ఒక అంతర్రహస్యం. ఆయన ఒకటిగా తీసుకుంటే ఒకటిగా ఇచ్చేవాడు. ఆయన 7గా తీసుకున్నాడు కాబట్టి 7గా ఇస్తున్నాడు. ఎలా చదువుకున్నాడు వీడు అలా వీడు పాఠాలు చెప్తాడు. The 7 rishis of the Great Bear express themselves through the medium of the 7 planetary loci, who are their representative and to whom they stand in the relation of cosmic prototype. 7 planets, sacred planets 7 ఉన్నాయి కదా. ఈ 7 రిషిస్కి 7 ప్లానెట్స్కి దేర్ ఇస్ రిలేషన్. సో 7 అలా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీ. ఇప్పుడు ఉదాహరణ కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు. ఓకే, సప్తఋషులు. కశ్యపుడు అంటే మనకేమర్థమైంది, అత్రి అంటే మనకేమర్థమైంది, భరద్వాజుడు అంటే ఏమర్థమైంది మనకి ఊరిని అడిగితే. పేర్లు తెలిసాయి కానీ మనకు బాధపడింది ఏం లేదు, జాగ్రత్త చూసుకుంటే. కనుక పేర్లు ఒక నిమిషం పక్క పెట్టేసేసి ఈ సప్తఋషులు 7 అనేటువంటి చోట్ల వర్తిస్తుంది. ఆ 7 నుంచి దాని యొక్క వాటి యొక్క రిప్లికగా చోట్లో 7 ప్లానెట్స్, సేక్రెడ్ ప్లానెట్స్ అంటే వర్తిస్తున్నాయి. ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు. The 7 planetary gods manifest through the medium of the 7 sacred planets. 7 planetary gods manifest through the medium of the 7 sacred planets. Planetary gods ఉన్నారు. వాళ్ళ యొక్క ఆఫీసులు ఏమిటంటే 7 planetary aspects. Each of these 7 rays is transmitted into our solar system through the medium of the 3 constellations and their ruling planets. Each of these 7 rays is transmitted into our solar system. ఈ 7 rays కూడా మన సోలార్ సిస్టమ్కి త్రూ ది మీడియం ఆఫ్ 3 కాన్స్టలేషన్స్. ప్రతిది కూడా 3 కాన్స్టలేషన్స్ ద్వారా మన సౌరమండలంలోకి దిగి వస్తుంది. ఇది ఒక అంటే 1 is again it is forming a triangle. First ray is forming 1 triangle with 3 constellations. Second ray is forming a triangle with 3 constellations. అలా ఈ 7 rays కూడా each one is forming a triangle, cosmic triangle అన్నాడు వీటిని. ఈ కాన్స్టలేషన్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. వాటి నుంచి ఎనర్జీస్ మన యొక్క ప్లానటరీ ఆస్పెక్ట్స్ అందుతున్నాయి. ఈ 3 రాసులకి అందుతున్నటువంటి ఎనర్జీస్ అవి ఎక్సాట్రిక్గా అందుకుంటున్నాయి. కొన్ని ఇస్వాట్రిక్గా కొన్ని ప్లానెట్స్ అందుకుంటున్నాయి, కొన్ని హైరార్కికల్ పక్క పెట్టేస్తే ఎక్సాట్రిక్, ఇస్వాట్రిక్ లేదా ఆర్థడాక్స్, ఇస్వాట్రిక్ ఈ రకంగా అందుకుంటూ ఉన్నాయి ఎనర్జీస్ రాసుల నుంచి. అవి తీసుకుని అవి వాటికి ఎవరైతే ఇదవుతుంటారో వాటికి ఆ రేస్ అంటే సప్తఋషుల యొక్క రేస్ ఈ ప్లానెట్స్ మనకు అందిస్తుంది. ఆ రకంగా దర్శించాలి. సో నౌ ఇట్స్ ఎ టేబుల్, ఇట్ ఈస్ 9th టేబుల్. ఇట్ ఈస్ ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి 8 టేబుల్స్ ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఇప్పుడు ఇది 9th టేబుల్. ఇది ఏ కాస్మిక్ సిరీస్ ఆఫ్ ఇంటర్రిలేటెడ్ ట్రయాంగిల్స్ అన్నది దీన్ని. సో రేస్, కాన్స్టలేషన్స్ అండ్ ప్లానెట్స్గా ఇచ్చారు. ఇందులో మీరు 7 రేస్ రాసేసుకోండి. ఫస్ట్ రే విల్ పవర్, నెంబర్ 2 లవ్ విజ్డమ్, నెంబర్ 3 యాక్టివ్ ఇంటెలిజెన్స్, నెంబర్ 4 ఇస్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్, నెంబర్ 5 కాంక్రీట్ నాలెడ్జ్, నెంబర్ 6 డివోషన్, నెంబర్ 7 ఇస్ సెరమోనియల్ మ్యాజిక్. ఇది రాసేసుకోండి ఒక పక్కన. తర్వాత దీనికి ప్లానటరీ ఆస్పెక్ట్స్ ఒకటి మనం చెప్తున్నారు, ఇవి రాసుకోండి. కాన్స్టలేషన్స్ రాసులు ఏమిటంటే ఫస్ట్ రేకి ఏరిస్, లియో, క్యాప్రికార్న్ ఇవి మనకి ఫస్ట్ రే. నిన్న కూడా మనకి పాఠంలో ఈ పాయింట్ వచ్చింది. ఏరిస్ ద్వారా, లియో ద్వారా, క్యాప్రికార్న్ ద్వారా ఫస్ట్ రే ఎనర్జీ అంటే పనిచేస్తుంటుంది. తర్వాత సెకండ్ రే ఎనర్జీ ఇస్ వర్కింగ్ త్రూ జెమినీ, వెర్గో, పైసెస్. సో త్రూ విచ్ సెకండ్ రే ఇస్ వర్కింగ్ అంటే దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం గతంలో చెప్పుకున్నాం కాబట్టి
ఇప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళట్లేదు నేను మళ్ళీ. జెమినీ, వెర్గో, పైసెస్ వీటి ద్వారా సెకండరీ ఎనర్జీస్ పనిచేస్తున్నాయి. థర్డ్ ఎనర్జీస్ ఆర్ వర్కింగ్ త్రూ క్యాన్సర్, లైబ్రా, క్యాప్రికార్న్. క్యాన్సర్, లైబ్రా, క్యాప్రికార్న్, దట్ ఈస్ థర్డ్ ఎనర్జీస్ ఆర్ వర్కింగ్ త్రూ క్యాన్సర్, లైబ్రా, క్యాప్రికార్న్. ఫోర్త్ ఎనర్జీస్ హార్మోని త్రూ కాన్ఫ్లిక్ట్స్ టారస్, స్కార్పియో, సాజిటేరియస్. టారస్ అనగానే మీకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు 12 రాసుల గురించి మనం చదువుకున్నాం కదా. సో దాన్ని మీరు హార్మోని త్రూ కాన్ఫ్లిక్ట్గా మీరు అప్రోచ్ అయ్యి చూడండి, మీకు చక్కగా నిలిచిపోతుంది. టారస్, తర్వాత స్కార్పియో, సాజిటేరియస్. వాడికి ఎంత కష్టం ఉంటుంది, వాడికి హార్మోని త్రూ కాన్ఫ్లిక్ట్. వాడికి టారస్ వాడు ఎంత కష్టపడతాడు, ఫుల్ వాడు చాలా కష్టపడతాడు వాడు. మనం అదే లాస్ట్ మనం చదువుకున్నాం, కష్టం చాలా ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ చాలా ఉంటుంది, సఫరింగ్ చాలా ఉంటుంది వాడికి. బుల్గా భూజత్వ రాశి కదంటే బాగా కష్టపడాలి వాడు, సఫరింగ్ ఉంటుంది వాడికి, కష్టం ఉంటుంది చాలా. పంట పండించడం అంటే అంత సులభమా? సో కష్టం ఉంటుంది చాలా, భూజత్వ రాశి కదా అది. అలాగే వాడి సాధన చాలా ఇదిగా ఉంటుంది, అది చెప్పారు. టారస్, స్కార్పియో. స్కార్పియో వాడికి ఉండేటువంటి పరీక్షలు ఎంత అంత కాదు కదండి, ఎన్ని పరీక్షలు ఉంటాయి స్కార్పియో వాడికి, చాలా కష్టం ఉంటుందండి. తర్వాత సాజిటేరియస్, ధనుసు రాశి. ధనుసు రాశి వాడికి ఎన్ని కష్టాలు ఉంటుంది, ఎన్ని వాడు పెట్టుకునేటువంటి ఏం అటువంటిది. మామూలు వాడు పెట్టుకున్నటువంటి ఏం సాజిటేరియస్ వాడు పెట్టుకోడు, ఎవడు ఆ ఆడలేనటువంటి ఆట వీడు ఆడతాడు. అటువంటి ఏం వీడు పెట్టుకుని వీడు కూర్చుంటాడు అట్లా. ఇప్పుడు కొట్టలేడు బాణం, అర్జునుడు మాత్రం కొట్టగలిగాడు. అంటే ఎంత సాధన ఎంత ఇది ఉంటే అర్జునుడు కొట్టగలడు. అది హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్, దట్ ఈస్ ఫోర్త్ రే. ఫోర్త్ రే ఆ రకంగా వర్తిస్తుంది, విజయం సాధించుతుంది. బట్ ఇట్ హ్యాస్ హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్. చాలా కాన్ఫ్లిక్ట్స్ కదా, ధనుసు రాశిలో ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్స్ చాలా ఉంటుంది. కానీ వీడికి ఒక హయ్యెస్ట్ స్టేట్ అంటున్నది అందిస్తుంది ధనుసు రాశి వాడికి, బికాస్ ఈజ్ డిసైపుల్ కదండి. డిసైపుల్ని చూసి ఎవడూ మెచ్చుకోడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవడు పక్కన ఉంటుంటాడు అందరికీ కూడా వీడికి ఏమిట్రా ఆయన అంటుండేది కానీ ఉంటుంది డిసైపుల్ని చూస్తే. డిసైపుల్ వాడికి వాడి పాటికి వాడు ఉంటున్నా, వాడు సాధన చేసుకుంటున్నటువంటి వాడిని పక్కనింటి వాళ్ళని ఏమిటి సార్ వాడిని ఏమంటారంటే ఏదో ఉంటాడు వాడి పాటికి వాడు అన్నట్టుగా. అంటే వాడి మీద మరీ అంత బెస్ట్ ఒపీనియన్ మాత్రం ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి రహస్యం. ఎందుచేత వాడి మీద బెస్ట్ ఒపీనియన్ ఉండదంటే వెనక వాడు వీడు పిలిచినట్టుగా ఏదో 31st డిసెంబర్ మేము అందరం పార్టీ చేసుకుంటున్నాను రా అంటే వాడు రాడు. వాడు అందు గురించి వాడంటే బెస్ట్ ఒపీనియన్ ఉండదు, అంతకంటే ఇంక వేరే రహస్యం ఉండదు. వాడు ఎవరిని తిట్టడు, ఎవరిని అసహించుకోవడం ఏమి ఉండదు. కానీ ఏంటంటే వాడు 31st డిసెంబర్ వాళ్ళందరూ పార్టీ చేసుకుంటున్నారు, 31st డిసెంబర్ పార్టీకి వెళ్ళడం ఏంటి తప్పు, మనం హాయిగా మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేసుకుందాం కూర్చుంటాడు. అది ఒక్కటే రీజన్. అందు గురించి హార్మోని త్రూ కాన్ఫ్లిక్ట్. వీడిని చూస్తే అందరికీ కాన్ఫ్లిక్ట్గా ఉంటుంది. వాళ్ళందరూ సినిమాలకు పోతున్నారు, వీడు సినిమాకి వెళ్ళడు. వాళ్ళందరూ వాటికి వీటికి వెళ్తున్నారు, వీడు వెళ్ళడు. ఇవన్నీ కూడా సొసైటీలో కాన్ఫ్లిక్ట్గా వీడికి తయారవుతుంటాడు అన్నమాట. కానీ వీడు పెట్టుకున్నటువంటి సాధనుడికి చక్కటి హార్మోని అంటుండదు అందిస్తుంటాడు. ఇది ధనుసు రాశి వాడిది ఏం అలా ఉంటుంది. వాడు ఏం అది మిగిలిన అక్కర చక్కెర లేను అని ఎందుకు మనకి లైఫ్కి అవసరం లేదు కదా. మనం పెట్టుకున్నటువంటి ఏంకి ఈ టైం ఏదైనా గంట దొరికిందంటే దాన్ని సాధన చేసుకుంటూ కూర్చుందాం, హాయిగా రామజపం చేసుకుంటూ కూర్చుందాం. ఎందుకు అటు ఇటు పోవడం, మనం అలాంటి భావనలో నిలిచిపోతాడు. అందు గురించి దట్ ఈస్ కాల్డ్ హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్. హార్మోనీ ఉంటుంది కానీ చుట్టుపక్కల వాళ్ళకి అందరు కూడా కాన్ఫ్లిక్ట్గా ఉంటుంటాడు. అలా ఉంటుందండి, అది అంతకంటే ఇంకేం ఉండదు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అంటే. సరే అది టారస్, స్కార్పియో, సాజిటేరియస్ అది ఇలా. తర్వాత ఫిఫ్త్ వచ్చేసరికి కాంక్రీట్ సైన్స్, లియో, సాజిటేరియస్, అక్వేరియస్, ఈ మూడు. తర్వాత ఐడియలిజం, డివోషన్, వెర్గో, సాజిటేరియస్, స్పైసెస్. తర్వాత సెరమోనియల్ ఆర్డర్, ఏరిస్, క్యాన్సర్, క్యాప్రికార్న్. ఇవి మొత్తం 12 రాసులు. ఈ 7 ఎనర్జీస్ వీటి మీద ఈ రకంగా పడుతుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం రాబోతున్నది ఏంటంటే ఆర్థడాక్స్ రూలర్స్, ఇసాట్రిక్ రూలర్స్. వీటికి మనకి ఆర్థడాక్స్ రూలర్స్ ఏరిస్కి అంటే మార్సు, లియోకి సన్ను, క్యాప్రికార్న్కి సాటర్న్. ఇవి మనకి అంటే ఇవన్నీ మనం ఈ గతంలో చెప్పుకున్నట్టుంటాయి. అలాగే ఇసాట్రిక్ రూలర్స్ ఇచ్చారు మనకి మెర్క్యూరీ, సన్, సాటర్న్. అలా మొత్తం ఆర్థడాక్స్ ఇసాట్రిక్ రూలర్స్ ప్లానెట్స్. సో 7 రిషేస్, సన్, 7 రేస్, 12 రాసులు, ఆర్థడాక్స్ ప్లానెట్స్, ఇసాట్రిక్ ప్లానెట్స్. ఈ రకం మీరు వేసుకుంటే చోట్లోకి ఈ 7 ఎనర్జీస్ ఎలా దిగి వస్తున్నాయి అంటే రహస్యం మీకు చక్కగా తెలిసిపోతుంది.
At this time, I propose to trace certain major conditions, streams of energy as they proceed forth from their emanating source via certain constellations and planets to the earth, and from within the radius of the earth reach the individual disciple again via certain major planetary centers. In this way, that great synthesis, which is qualified life in appearance or manifestation, can be seen in definite activity producing solar, planetary, and individual effects, and thus demonstrating that intricate relative which unites the human atom to the great lives, who are the sum total of that which is manifested. సో దీన్ని బట్టి మనకు అవగాహనలోకి చెప్పబడుతున్న విషయం ఏంటంటే వయా సర్టెన్ కాన్స్టలేషన్స్ అండ్ ప్లానెట్స్, ఇవన్నీ కూడా కొన్ని కాన్స్టలేషన్స్ ప్లానెట్స్ ద్వారా ఈ 7 రేస్ ఇవన్నీ మన భూమండలానికి చేరుతూ ఉన్నాయి. సో అగైన్ ఇవి విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్ రీచ్ ద ఇండివిజువల్ డిసైపుల్ అగైన్ వయా సర్టెన్ మేజర్ ప్లానెటరీ సెంటర్స్. డిసైపుల్కి ఇవి మేజర్ ప్లానెటరీ సెంటర్స్ ద్వారా ఇవి అందుతున్నాయి, ప్లానెట్స్ ద్వారా ఇవి అందుతున్నాయి మనకి. ఈ విషయం తెలుసుకోండి. ఇన్ దిస్ వే దట్ గ్రేట్ సింథసిస్. సో దీన్ని బట్టి మీరు సింథసైజ్ అవ్వండి. ప్లానెట్ నుంచి రాసులు, రాసుల నుంచి రేసు, రేస్ నుంచి సప్తర్షులు, ఈ రకంగా మీరు సింథసైజ్ అవ్వండి అని చెప్తున్నారు. Can be seen in definite activity producing solar, planetary and individual effects. ఇవన్నీ కూడా సోలార్, సూర్యుడి మీద ఈ ప్రభావం 7 రేస్ అంటే పడుతున్నాయి, దట్ ఈస్ సోలార్. ఈ 7 రేస్ ప్లస్ 12 కాన్స్టలేషన్స్, ఈ ఎఫెక్ట్స్ అన్ని సోలార్ మీద పడుతున్నాయి. ఫస్ట్ సూర్యుడి మీద పడుతున్నటువంటివి, నెక్స్ట్ ప్లానెట్స్ మీద పడుతున్నాయి, ప్లానెట్స్ మీద పడుతున్నటువంటివి నెక్స్ట్ ఇండివిజువల్ మీద పడుతున్నాయి. ప్లానెట్ అండ్ ఇండివిజువల్ డైరెక్ట్, ఎందుకంటే డిసైపుల్ అనేటువంటి వాడు ప్లానెటరీ లెవెల్కి వాడు వెళ్ళిపోతాడు. వాడు విడిపోయినప్పుడు ఇంకా ప్లానెటరీ డిసైపుల్ రెండు ఒకటే స్థితిలో ఉంటారు కాబట్టి ఇంకా అక్కడ వాడికి చక్కగా వాడు ఈ ప్లానెట్స్ నుంచి డైరెక్ట్ ఇండివిజువల్ లెవెల్లో ఇవి అందుతుంటాయి. ప్లానెటరీ అండ్ ఇండివిజువల్ అన్నారు ఎఫెక్ట్స్, అండ్ దస్ డెమాన్స్ట్రేటింగ్ దట్ సర్టెన్ ఇంట్రికేట్ రిలేషన్ అండ్ యునైట్స్ ద హ్యూమన్ ఐటమ్ టు ద గ్రేట్ లైఫ్స్. సో దట్ వాట్ ఏమవుతుంది, ఈ ప్లానెట్స్ ఏం చేస్తాయి, వీడికి యునైట్స్ ద హ్యూమన్ ఐటమ్ టు ద గ్రేట్ లైఫ్స్. ఒక మహానుభావుడితోటి లేదా ఒక చోట్ల వర్తిస్తున్నటువంటి ఒకే ఒక ప్రిన్సిపల్కి వీడిని లింకప్ చేసి వదిలిపెట్టడమే ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్స్ వర్క్ చేయడం. దాన్ని అందుగురించి మాస్టర్ గారు మనకి ఓవర్సీస్ మెసేజెస్ వాల్యూమ్ 2లో మనకి ఏమని చెప్తారు ఆయన అంటే కనుక దే ఆర్ ద టీచర్స్. వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, మనకి శని పట్టాడండి అని మనకి ఈ గ్రహం ఇలా పట్టేసిందండి, ఆ గ్రహం పట్టేసిందండి అని అనుకోకు దయచేసి. వాళ్ళందరినీ నువ్వు టీచర్స్గా తీసుకొని వాళ్ళందరూ కూడా నీకేం గైడెన్స్ ఇస్తున్నారు ఏమిటి అన్నటువంటి చక్కగా తెలుసుకుంటే ఆ రకంగా ఎప్పుడైతే మనం వర్తించడం చేస్తుంటామో వాళ్ళందరి యొక్క ఆస్పెక్ట్స్ మన లైఫ్లో అలా మారిపోతుంది. ఆర్థడాక్స్గా ఉన్నటువంటి ప్లాన్ రిసార్ట్రిక్గా మన మీద పనిచేయడం అటువంటి జరుగుతుంటుంది. అప్పుడు ఎవరైతే వీడికి శత్రువులుగా నిలిచారో వాళ్ళే వీడికి మిత్రులు అయిపోతారు, అంతే, ఏమీ ఉండదు. The analogy between the microcosm and the macrocosm will therefore be helpful, and the relation of a cell or atom in one of the abdominal organs, for instance, to the soul on its own plane will illustrate with accuracy a still greater relationship and interplay. సోల్ యొక్క ఇంపల్సెస్ అంటే ప్రతి అణువు మీద మన దేహం మీద పడేటువంటిగా వీడు దేహాన్ని పెట్టుకోవాలి. అంటే దేహం ఎప్పుడు కూడా సోల్ చెప్పేటువంటి మాటను వినడానికి తగినటువంటిదిగా వీడు ఏర్పాటు చేసి పెట్టుకోవాలి దేహాన్ని. సో ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేయాలి. సోల్లో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా దేహంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా సోల్ యొక్క భాషని అవగాహనలోకి తెచ్చుకునేటువంటి విధంగా తయారవ్వాలి. అంటే ఏంటి, ఇది మొత్తం ఒక యూనిట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మన యొక్క దేహం యూనిట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు దీనిలో ఏ ఆర్గాన్కి ఆ ఆర్గాన్ పనిచేయడం అంటున్నదిగా ఉండకూడదు. ఇవన్నీ కూడా ఒకే ఒక యూనిట్లో ఇవన్నీ భాగాలుగా ఉన్నాయి. సో ఉదాహరణకి ఏదైనా ఒక భాగం కొంచెం నీరసించింది అనుకోండి, మనకి ఏదైనా తలనొప్పి వచ్చింది, ఏం చేయాలి అప్పుడు? మన దేహం నుంచి అది సపరేట్గా ఐడెంటిఫై అవుతుంది. సపరేట్గా ఐడెంటిఫై అవుతున్నప్పుడు మిగిలిన దేహ భాగాలు దానికి సపోర్ట్గా నిలవాలి. మళ్ళీ తలనొప్పిలో ఏర్పడినటువంటి రుగ్మత లేదా డిస్టర్బెన్స్ సెట్ అయిపోతాం. అంటే అప్పుడు ఏం చేయాలి, మన దేహ భాగం మిగిలిన దేహ భాగములన్నీ కూడా తలనొప్పికి తగినటువంటిదిగా అవి నిలవాలి. అంటే ఏంటి, ఉదాహరణ వీడు తీసుకునే ఆహారం కానీ వీడు చరించేటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా వీడు కొంచెం కట్ ఆఫ్ చేసుకోవాలి.
ఎందుచేత అంటే వాటికి కొంచెం రెస్ట్ అటువంటిది ఇస్తే కనుక అప్పుడు తలనొప్పి మీద ప్రెషర్ పడదు. మిగిలిన ఏ దేహ భాగానికి ఆ దేహ భాగం పనిచేసుకుంటూ వెళ్ళిపోతుందండి. తలనొప్పి నాకు సంబంధం లేదు, పెయిన్ కిల్లర్ వేసేసుకో, నాకు పని చేసేసేయి అంటుంటుంది అనుకోండి మన దేహం. వాడు పెయిన్ కిల్లర్ వేసుకున్నాడు, వామిటింగ్ టాబ్లెట్ వేసుకున్నాడు, శుభ్రంగా పెళ్లి భోజనం లాగించేశాడు. అయిపోయింది, సింపుల్. తలనొప్పి ఉంటే పెళ్లి మానేయాల్సిన అవసరం ఏముందండి? దానివల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ సిస్టమ్ని మనం ఎక్కడ మనం తప్పగా అనుకోవట్లేదు. వీడు సాధకుడుగా ఉంటుంది, వాడు తలనొప్పి ఉంది అంటే విల్ జస్ట్ అండర్స్టాండ్స్ దట్ హీ నీడ్ రెస్ట్, ద బ్రెయిన్ నీడ్స్ రెస్ట్, విల్ గివ్ రెస్ట్, అంతే. అంతమించి ఇంకేం లేదు. అప్పుడు మిగిలిన దేహ భాగాలు కూడా వాడికి తలనొప్పికి తగినటువంటిదిగా అవన్నీ కూడా సెట్ అవుతాయి. సెట్ అయ్యేటికి వీడి దేహం అంతా కూడా ఒక యూనిట్గా పనిచేయడం అంటే జరుగుతుంది. ఇప్పుడు కూడా దేహం ఒక యూనిట్గా పనిచేస్తున్నప్పుడు సోల్ యొక్క రిఫ్లెక్షన్ ప్రతి అణువు మీద అలా పడుతుంది. సోల్ దేహం ఒక యూనిట్గా పనిచేయట్లేదు అనుకోండి, సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ దేహం మీద ప్రతి అణువు మీద పడే అవకాశాలు ఉండవు. కొన్ని అణువుల మీదే పడుతుంది, మిగిలిన అణువుల మీద పడదు. పడకపోవడానికి ఏమవుతుంది, అక్కడ రుగ్మత డిసీజ్ అంటుంటుంది అక్కడ చేరిపోయింది కాబట్టి అక్కడ పడదు. సోల్ యొక్క రిఫ్లెక్షన్ ఆ అణువుల మీద పడదు. అందువల్ల ఏమవుతుందంటే సోల్ యొక్క లాంగ్వేజ్ని అర్థం చేసుకోలేదన్నమాట. అది ఇక్కడ రహస్యం. ఇన్ దిస్ ఇంటర్ప్లే, రిలేషన్షిప్ అండ్ ఇంటర్ప్లే అన్నారు. ఇన్ దిస్ ఇంటర్ప్లే ఆఫ్ లైఫ్స్ and their emanating streams of forces and energies, and in the major dominating life activities of that in which all forms, including the human, live and move and have their being, is to be found the inevitability of ultimate achievement. అంటే ఉన్నది ఒకే ఒక్క పురుషుడు, ఇదంతా మొత్తం జలములు, అందులో మనం తేలుతున్నాం అన్నారు. మనకి వేదాల్లో ఇదే రహస్యాలు చెప్తారు. అదే విషయం ఇక్కడ మనకి ఇస్తున్నారు. గురించి ఇవన్నీ కూడా వేద గ్రంథాలు. మాస్టర్ జ్వాల్కూర్ గారు రాసినటువంటివన్నీ కూడా ఇంగ్లీష్లో రచింపబడినటువంటి వేద గ్రంథాలుగా మీరు అర్థం చేసుకుంటే చోట్లో ఉన్నటువంటి జ్ఞానం మనకు చక్కగా దర్శనానికి నిలుస్తుంది. అది సో ఏమంటున్నారు, ఇన్ దిస్ ఇంటర్ప్లే ఆఫ్ లైఫ్స్ అండ్ దేర్ ఎమినేటింగ్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫోర్సెస్. ఇంటర్ప్లే ఆఫ్ లైఫ్స్ అంటే వీడిలో ఉన్నటువంటిది నారాయణుడే, ఎదుటివాడిలో ఉన్నటువంటిది నారాయణుడే. వీడు పక్కన ఉన్నటువంటిది నారాయణుడే, వీడు ఎదురుండా ఉన్నవాడు నారాయణుడే, అంతా నారాయణుడే ఉన్నాడు. దాన్ని ఏమన్నారు ఆయన ఇక్కడ ఇంగ్లీష్లో, ఇన్ దిస్ ఇంటర్ప్లే ఆఫ్ లైఫ్స్, ఎల్ క్యాపిటల్ ఇచ్చారు ఆయన. జీవితంలో ఇవన్నీ కూడా ఇంటర్ప్లే ఆఫ్ లైఫ్స్ అది తెలుసుకున్నప్పుడు, అండ్ దేర్ ఎమినేటింగ్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ ఎనర్జీస్. ప్రతి వాడి నుంచి ఒక ఎమినేటింగ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫోర్సెస్ అంటుంటే ఉంటాయి. కొందరి నుంచి ఎనర్జీస్ ఎమినేట్ అవుతుంటాయి, కొందరి నుంచి ఫోర్సెస్ ఎమినేట్ అవుతుంటాయి. ఎనర్జీ అంటే మంచి సాధకుడి నుంచి ఎనర్జీస్ అలా ఎమినేట్ అవుతుంటాయి. మామూలు వాళ్ళలో ఫోర్సెస్ ఎమినేట్ అవుతుంటాయి. ఫోర్స్ వేరు, ఎనర్జీ వేరు. కొంత కండెన్స్ అయితే దాన్ని ఫోర్స్ అన్నారు, కొంచెం హయ్యర్గా చెప్పినప్పుడు దాన్ని ఎనర్జీస్గా చెప్పారు. అండ్ ఇన్ ద మేజర్ డిటర్మైనింగ్ లైఫ్ యాక్టివిటీస్ ఆఫ్ దట్ ఇన్ విచ్ మేజర్ డిటర్మైనింగ్ లైఫ్ యాక్టివిటీస్. సో మన చుట్టూతో అంటే వాళ్ళు మన లైఫ్ యాక్టివిటీని డిటర్మైన్ చేస్తుంటారు. ఇగో నువ్వు వాడు ఊరు వెళ్ళకు, నువ్వు ఈ పని చేయని చెప్తుంటారు వాళ్ళు, లేదా నువ్వు ఊరు వెళ్ళు అన్నటువంటి చెప్తుంటారు. అంటే వీళ్ళెవరు ఏం పని ఇవ్వలేదు అంటే మనం ఊరు వెళ్ళొచ్చు అని అర్థం. వీళ్ళందరూ ఏదైనా పని ఇచ్చారంటే ఊరు వెళ్ళడం మానేస్తారు వాళ్ళు, అంతే సింపుల్. దానికి ప్రధానం ఏంటంటే అది కాదు, మనం ఎన్ని టికెట్స్ మనం బుక్ చేసుకున్నాక ఇప్పుడు ఊరు మానేయడమా వెళ్ళడమా ఇవన్నీ దేని చేతి నిర్ణయం పడుతుంటుంది అంటే దాన్నే కర్తవ్యము అని చెప్పారు మనకి ఈజీగా అర్థం అవడానికి. దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మన చుట్టూతో అంటుంటే అన్నీ కూడా నారాయణ స్వరూపాలు, వాళ్ళు మనకు గైడ్ చేస్తుంటారు అన్నమాట. ఆ నారాయణుడే మనకు గైడ్ చేస్తుంటాడు. ఈ నారాయణుడికి నువ్వు ఈ పని చేయి, ఈ పని చేయకు, ఇటు వెళ్ళు, ఇటు వెళ్ళకు, ఇటు రా, అటు చేయి, ఇలా వాళ్ళు మాట్లాడుతుంటారు. అదే ఒకే ఒక నారాయణ వింటూ ఉంటే ఇప్పుడు జీవితం చాలా ఆనందమయంగా ఉంటుందండి. ఆ నారాయణ వినడం మానేశాడా వీడి జీవితంలో ప్రతి క్షణం కూడా వీడికి చాలా కష్టాలుగా ఉంటుంది. సో ఆ విషయాన్ని నేను ఏమంటున్నారు, దట్ ఇన్వెస్ట్ ఆల్ determining life activities of that in which all forms, including the human lives, life and more, life and more, and have their being to be is to be found the inevitability of ultimate achievement. Should find what we have to do in this space, in this creation. అంటే మన చుట్టూతో ఉన్నటువంటి యొక్క భాషనే మనకి గైడెన్స్. వేరే అక్కడి నుంచో మాట్లాడతాడు అనుకోకండి, మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా నారాయణుడు మాట్లాడుతూ ఉంటాడు అంతే. ఏమైంది, కృష్ణుడు జాగ్రత్త రాజసూయ యాగం కొంచెం ఇబ్బంది అయింది మనకి, జాగ్రత్త సరిగ్గా జరగలేదు కనుక ఇప్పటి నుంచి ఎవడే మాట్లాడినా సరే వాడు చెప్పింది ఓకే చెప్పేసి ఇంక వాడితో మాట్లాడి వాడితోటి ఇది చెయ్యి అని చెప్పి చెప్తాడు.
ఎవడేం చెప్పినా సరే సరే అని చెప్పి వాడు చెప్పింది ఫాలో అయిపోతుంది అంతే. నువ్వు నీ ఆలోచన లేదా నీ నిర్ణయం అంటుండదు అక్కడ పెట్టకని చెప్పేసి చెప్పి అట్లా ఫ్లైట్ ఎక్కినట్టుగా అలా రథం ఎక్కి అవతలకి వెళ్తాడు. ఇంత లోపల వీడికి వర్తమానం వస్తుంది ఏంటంటే సరదాగా అన్నదమ్ములతో జోదం ఆడడానికి రమ్మంటున్నారు నేను. ఈ రోజు పిల్ల ఉన్నటువంటి వాడు ఈరోజు బ్యాగ్ ఆడడానికి రమ్మంటున్నట్టు అంటే అంత పిచ్చివాడు కాదు ధర్మరాజు. ఏం జరగబోతుందో ముందుగా అన్నీ తెలుసు ధర్మరాజు. అన్నీ తెలిసిన వాడే చాలా మౌనంగా ఉంటాడు. ఇక సరిగ్గా తెలిసి తెలియనటువంటి వాడు ఊరికే అరుస్తుంటాడు కానీ అన్నీ తెలుసు ధర్మరాజు కాబట్టి ఆయన మౌనంగా సరే అని వెంటనే కృష్ణుడు చెప్పేలాగా అందు గురించి వెంటనే అది యాక్సెప్ట్ చేస్తాడు. సో మనం ఎప్పుడు ఏం చేయాలంటే మన చుట్టూతో అంటుంటే వాళ్ళ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు నారాయణుడు. ఈ రహస్యం తెలుసుకోండి అంటున్నాడు ఆయన ఇక్కడ అది. And how their being is to be found, the inevitability of ultimate achievement, the unalterability of the law, and the expression finally of divine unchangeable purpose. Divine unchangeable purpose. ఒకటి ఒక పర్పస్ అంటున్నది ఉంది, అది అన్చేంజబుల్ ఆ పర్పస్. వీ కెనాట్ చేంజ్ ద పర్పస్, ఇట్ ఇస్ అన్చేంజ్, ఇట్ ఈస్ డివైన్. అందులో నీ భాగం ఏమిటో అది స్వీకరించి నువ్వు తీసుకుని వెళ్ళిపో ముందుకు. అంతే తప్పితే నాకేంటంటే నాకు సీట్ ఇక్కడ వేశారు మీకేంటంటే మీకు బస్సులో ఫ్రంట్ ఇచ్చి ఇలాంటివన్నీ భావాలని పెట్టుకోకు. చోట్ల ఒక డివినిటీ అంటుంటుంది వర్తిస్తుంది. దాని ప్రకారంగా నీకు ఇవ్వబడినటువంటి కర్తవ్యం నీకు ఇస్తుంటారు, వాడికి ఇవ్వాల్సినటువంటి కర్తవ్యం వాడికి ఇస్తుంటారు అంతే. ఆయన యొక్క ప్రిన్సిపల్లో అందరూ కూడా సమానమే కానీ ఎవడో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఉండదు. చాలా చక్కగా చెప్తారు మాస్టర్ గారు పురుషమేధంలో. కృష్ణుడికి నేను అభ్యాసమూర్తికి సంబంధం చాలా బాగా చక్కగా చెప్తారు. నాకేంటి ఇటువంటి స్థానం ఇచ్చామంటే నీకు ఇచ్చినటువంటి స్థానం చాలా గొప్పది అని చెప్పి మాస్టర్ గారు కృష్ణుడి యొక్క భాషలో చాలా చక్కగా వివరిస్తారు మనకి. కనుక చోట్ల మన చుట్టూతో అటువంటి వాళ్ళకి మనకి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక వాక్కును మన నారాయణుడి యొక్క వాక్కు మనం అలా వింటూ వాళ్ళ ద్వారా ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని మనం ఆచరించుకుంటూ వెళ్ళాలి. వాడికేంటో అనండి వాడు చక్కగా ప్రతి నెల తిరుమలకి వెళ్ళి వాడు సేవ చేసుకుంటుంటాడు. నాకేమిటో అనండి నాకు ఈ ఇంట్లో వీళ్ళంత ఉంచుకోవడమే అసలు అవ్వట్లేదు, ఇంకా భక్తి భావన కాసేపు కూర్చుని ఒక గంట సేపు పూజ చేసుకుందామని అవ్వట్లేదు అంటే ఏమీ అనుకోకండి, ఏమీ కాదు. మీకు మీ ఇంట్లో వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు, ఇన్ని రకాలుగా మీకు ఇది చేస్తున్నారంటే వాళ్ళందరి ద్వారా మీరు నారాయణ చూస్తే వాడు తిరుమలలో ఏదైతే పొందుతున్నాడో ఇంట్లో వాళ్ళు సేవ చేస్తే మీరు అదే స్థితికి మీరు పొందిన వాళ్ళు అయిపోతారు. ఇది రహస్యం. దీని గురించి ఇంకొంచెం రహస్యాలు మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీత గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి.